Hi viewers, this is Shriya. You're watching Mike TV Podcast. ఈ రోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మాట్లాడబోతున్నాం. దట్ ఈస్ ఒక కన్నడ సూపర్ స్టార్ అయినటువంటి దర్శన్స్ గ్రేటెస్ట్ ఫ్యాన్ రేణుకా స్వామి గెట్టింగ్ మర్డర్డ్. అండ్ ఈ మర్డర్ కి ఈ సూపర్ స్టార్ బ్లేమ్ కావడం ఇది ఎంతవరకు కరెక్టో మనకి ఇంకా తెలీదు. బట్ ఈ టాపిక్ గురించి మనం మాట్లాడబోతున్నాం. అండ్ వీ హ్యావ్ వన్ ఆఫ్ మై కొలీగ్స్ బాబురావ్, ద సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ విత్ మీ. ఈరోజు ఈ టాపిక్ గురించి మాట్లాడదాం. సో హాయ్ శ్రేయ. హలో. నిజానికి ఇది పెద్ద కొత్త విషయం ఏం కాదు. ఇట్స్ నాట్ ఎ బ్రేకింగ్ న్యూస్, లేటెస్ట్ న్యూస్. Yes, ఆల్మోస్ట్ ఒక yes. 10 days అవుతుంది జరిగింది. సో దీని గురించి మాట్లాడుకోవాలంటే డిఫరెంట్ సెగ్మెంట్స్ లాగా మాట్లాడుకోవాలి. అసలు రేణుకా స్వామి ఎవడు, ఆయనకి దర్శన్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటిది, దర్శన్ సెకండ్ వైఫ్ అనకూడదేమో, తను లివ్ ఇన్ రిలేషన్స్ ఉన్న ఆ లేడీతో ఇతనికి రిలేషన్ ఎలా వచ్చింది, ఇతను మర్డర్ అవడానికి మోటివ్ ఏంటి, ఆ మోటివ్లో నిజంగా మర్డర్ చేసేంత ఇష్యూ ఉందా, ఇవన్నీ ఒక డిఫరెంట్ సెక్స్. అట్లాగే ఒక ఫ్యాన్గా ఈయనకున్నటువంటి రైట్స్ ఏంటి, దర్శన్ చేసింది తప్ప ఒప్ప, అభిమాని చేసింది తప్ప ఒప్ప, ఇవన్నీ ఇందులో ఇన్బిల్ట్ అయి ఉన్నాయి. సో చూసుకుంటే ఈ రేణుకా స్వామి అనే అతను దర్శన్కి చాలా పెద్ద ఫ్యాన్. చిత్రకూట జిల్లా అతను ఉంటాడు. ఆ దర్శన్ సినిమా ఎప్పుడు రిలీజ్ అయినా పెద్ద హంగామా చేస్తూ ఉంటాడు థియేటర్లో. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ బిగ్గెస్ట్ సెలబ్రేషన్ లాగా చేస్తూ ఉంటాడు అతను. చెప్పండి. ఈ ఫ్యాన్ బాగా వెల్తీ పర్సన్ అయినా కాదు, బట్ స్టిల్ ఒక స్మాల్ ప్రైవేట్ ఎంప్లాయీ అతను. అతను ఫ్యాన్ అంతే. చూస్తున్నాం కదా మన అభిమానం 1000 వెర్రితల్లు అంటుంటాం, అందులో అభిమానం కూడా. సినిమా ఫ్యాన్స్ కూడా కొంతమంది అలాగా బ్యాక్గ్రౌండ్తో పని లేకుండా బ్యాక్గ్రౌండ్ దాటి మించి పరిధికి మించి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఈజ్ వన్ కైండ్ అనుకోవచ్చు. ఓకే. సో అతను ఇతను చేస్తున్నటువంటి హంగామా జిల్లా స్థాయిలో చేస్తున్నాడు కాబట్టి ఆబ్వియస్గా నీకు ఈ ఫ్యాన్స్ అసోసియేషన్ వీళ్ళందరూ అట్రాక్ట్ అయ్యాడు. ఈ దర్శన్ దగ్గర తీసుకెళ్లారు. దర్శన్ కూడా ఇతను బాగా నచ్చాడు. ఇతను బ్యాక్గ్రౌండ్ స్ట్రాంగ్గా లేకపోయినా కొంత బాగా నన్ను అభిమానిస్తున్నాడు అని చెప్పేసి అలా వీళ్ళిద్దరి మధ్య ఒక అసోసియేషన్ అయితే అభిమాని హీరో ఈ బాండింగ్ ఒకటి ఏర్పడింది. దీని తర్వాత తన లేదా హస్బెండ్ అనకూడదేమో, ఏదైతే ఈ కేసులో A1గా ఉందో పవిత్ర గౌడ, పేరుకు భిన్నంగా ప్రవర్తన ఉంది ఒక రకంగా. అదే ఆవిడకు కూడా ఇతనితో కొంత పరిచయం ఉంది. ఈ దర్శన్ పరిచయం చేయడం తను నాకు మంచి ఫ్యాన్ ఇతను మనలో చాలా చూసుకుంటానని. విశేషం ఏంటంటే నీకు అదే జిల్లాలో రేణుకా స్వామితో పాటు రాఘవేంద్ర అనే ఒక ఫ్యాన్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఒక అతను ఉంటాడు దర్శన్కి. ఈ కేసు ఇంత ఫాస్ట్గా బయటపడడానికి అతనే రీజన్. ఇది చాలా మందికి తెలియదు. ఇలాగా వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళందరూ ఒక అసోసియేషన్, అందులో ఈయన ఒక వన్ ఆఫ్ ద ఫ్యాన్స్. ఆ ఫ్యాన్ ఇప్పుడు మర్డర్ అయ్యాడు. కారణం ఇతను పవిత్ర గౌడకి ఏదైతే ఈయన దర్శన్ ఉన్నాడో, దర్శన్ వైఫ్ పేరు విజయలక్ష్మి. వాళ్ళప్పుడు చాలా ఏళ్ళ క్రితమే పెళ్లి చేసుకున్నారు. యాక్చువల్గా దర్శన్ మీద అనేక కేసులు ఉన్నాయి, మన గతంలో కూడా చూసుకున్నాం. భార్యను వేధించడానికి 2 సార్లు భార్యను వేధించిన కేసులో ఇదయ్యాడు. ఒకసారి అరెస్ట్ కూడా అయ్యాడు. 14 రోజులు జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఉన్నాడు. కాకపోతే అది డొమెస్టిక్ వైలెన్స్ కేసెస్ వేరే విషయం. అయితే దర్శన్కి సంబంధించి ఏమైందంటే ఇతను తప్పు చేసిన ప్రతిసారి, అదే కాక ఒకసారి మైసూర్లో ఒక హోటల్లో గొడవ పడ్డాడని మనకు ఒకటి వచ్చింది, ఒక ప్రొడ్యూసర్ని బెదిరించాడని ఒకటి, ఒక డిస్ట్రిబ్యూటర్ని బెదిరించాడని ఒకటి, ఇవన్నీ ఈ కేసు అయినాయి, ఇష్యూస్ అయినాయి. ఇలా ఇష్యూ అయిన ప్రతిసారి 2020 కంటే ముందు వరకు కూడా కన్నడలో ఒక సూపర్ స్టార్ ఉంటాడు, ఇంకొక సీనియర్ మోస్ట్ హీరో అంబరీష్ అని ఒక ఆయన ఉంటాడు, రెబల్ స్టార్. కన్నడలో ఒక రెబల్ స్టార్ అయినా మనకి తెలుగు వాళ్ళు కూడా బాగా తెలుసు. ఇతనికి బాగా క్లోజ్. అతను పొలిటికల్గా పవర్ఫుల్, ఇండస్ట్రీలో పవర్ఫుల్ పర్సన్స్ ఇన్ ద ఇండస్ట్రీ. సో ఇతను దర్శన్ ఎప్పుడైతే మిస్టేక్స్ చేస్తున్న ప్రతిసారి అతను వెనకేసుకు వస్తుండేవాడు. లేదని ఇతని ఇంట్లోకి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా అతనే సాల్వ్ చేసేవాడు. అంటే ఈ బృందంగా ఉన్నా కదా డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి దానికి సంబంధించి కూడా భార్య భర్తల మధ్య కూడా ఒక పెద్ద మనిషిలా సెట్ చేయడం ఒకటి, కేసుల్ని సెట్ చేయడం ఒకటి, ఇవన్నీ చేసేవాడు. అతను చనిపోయిన తర్వాత ఇతను కొంచెం ఇప్పటికీ డౌన్ అవడం అని కాదు, చనిపోయిన తర్వాత మైసూర్ ఇష్యూ జరిగింది, ప్రొడ్యూసర్ బిజినెస్ ఇష్యూ కూడా అదే జరిగింది. డౌన్ ఏం అవ్వాల, కొంచెం అగ్రెసివ్ అరగంటగానే ఉంటాడు అతను. సినిమాలో ఉన్న క్యారెక్టర్కి ఒరిజినల్ క్యారెక్టర్కి సంబంధం ఉండదు. బట్ ఈయన సినిమాలో విలన్స్ లాగా ఈయన బయట బిహేవ్ చేయడం అనేది కొంత ఇప్పటికి చాలాసార్లు చూసాం. ఎందుకంటే పోలీసులు కేసుల దాకా వెళ్ళినాయి కాబట్టి, ఇంటర్నల్గా అయితే కనుక ఒక సెట్ అనుకోవచ్చు, కేసుల వరకు వెళ్ళాయి కాబట్టి ఇతను క్యారెక్టర్ పరంగా చూసుకుంటే ఒక మంచి వ్యక్తిత్వం అయితే కాదు. మంచి వ్యక్తి వన్ థింగ్ నాకు సడన్గా ఏమనిపించింది అంటే, న్యాచురల్గా ఇంకెవరి మీద కేసెస్ పెట్టినా సరే అవి ఈజీగా రీచ్ అవుతాయి పోలీసులకి. కానీ ఒక సూపర్ స్టార్ అయ్యి ఉండి ఆయన మీద కేసు అంటే ఇట్ షుడ్ బి అ లిటిల్ బిగ్గర్ థింగ్ అయితే కానీ అక్కడ పోవు. ఎందుకంటే దే విల్ హ్యావ్ ఎ లిటిల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ దెమ్సెల్వ్స్, వాళ్ళ విత్ ఇన్ దెమ్సెల్వ్స్ ఉంటాయి.
అయినా సరే అంతవరకు పోయిందంటే ఈయన మిస్టేక్ ఇష్యూ చేసి పెద్దదనంటే లేదు. ఒక్కోసారి ఏమవుతుందంటే ఇప్పుడు మైసూరు హోటల్ ఇష్యూ ఒక వెయిటర్ మీద అతను కొంచెం సీరియస్ అయ్యాడు. ఒక దానికి పెద్ద హోటల్, అది చాలా మంది చూస్తుంటారు. ఇష్యూ పెద్దగా అయింది కాబట్టి ఆబ్వియస్గా సోషల్ మీడియా ఉంది కాబట్టి ఆబ్వియస్గా రీచ్ అయింది. పోలీసులు కూడా తప్పకుండా చచ్చినట్టు చేయాల్సి వస్తుంది. ఇది ఒక కైండ్ ఆఫ్ సెక్షన్. ఎందుకంటే నిజంగా మేము అనుకుంటే ఇప్పుడు సోషల్ మీడియా లేకపోతే కనుక ఇలాంటివి అంత ఈజీగా బయటకు వచ్చేవి కావు. సో అలాగా ఇతను ఆ భార్యని వదిలేసి ఈ పవిత్ర గౌడ ఇలా ఆల్రెడీ ఇది సినిమాలో యాక్ట్ చేశారు ఇద్దరు కలిసి. పవిత్ర గౌడతో లివింగ్ రిలేషన్ ఉంది. ఇక్కడ పవిత్ర కూడా ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆయన భర్తను కూడా వదిలేసింది. పిల్లలు ఈమెతోనే ఉంటారు, ఆమెతోనే ఉంటారు, ఆమె పిల్లలు. సో వీళ్ళిద్దరు లివింగ్ రిలేషన్. ఈ అభిమానికి అబ్జెక్షన్ అయింది. మా హీరో భార్యకి పిల్లలకు దూరం చేసి నువ్వు ఏమని ఇబ్బంది పెడుతున్నావు, ఆయన కుటుంబాన్ని నువ్వు డిస్టర్బ్ చేసావు అని చెప్పేసి ఈయన పవిత్ర గౌడకి మెసేజ్లు పెట్టడం, తిట్టడము, అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడడము. కొన్ని ఆయన దగ్గర ఏవో వాస్తవానికి ఆ తర్వాత పోలీసు ఇన్వెస్టిగేషన్లో బయటకు రాలేదు, కానీ స్టార్టింగ్లో వచ్చినటువంటి రూమర్ ఏంటంటే ఆమెకు సంబంధించి కొన్ని పర్సనల్ వీడియోస్ కూడా అతను పంపించి బెదిరించాడని. మా హీరోతో ఉండొద్దు, ఉంటే కనుక ఆయన ఫ్యామిలీ స్పాయిల్ అవుతుంది, మా హీరోని ఇబ్బంది పెడతామని ఈమెను బెదిరించాడు. ఫోటోస్తో ఏం చేస్తారు? మైట్ బి అంటే ఆ ఫోటోస్ ఇంకేవో వాళ్ళిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోస్ అన్న వార్త ఫస్ట్లో వచ్చింది మనకు. అంటే నేను సోషల్ మీడియాకి రిలీజ్ చేస్తా అలాంటి ఫోటోస్ కావచ్చు, అట్లాంటి కావచ్చు. థ్రెటనింగ్ సంబడి. ఎస్. అయితే ఎందుకంటే ఇక్కడ ఇద్దరు పోలీసులకి దేనికన్నా ఆమె ఫోన్ దొరికితే కనుక ఇంకా చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుంది మనకు. మోస్ట్లీ అది కొంచెం కేసులో కీలకంగా కూడా ఉండే అవకాశం ఉంటుంది. సో చూసుకుంటే ఇతను బెదిరించాడని చెప్పేసి పవిత్ర గౌడ ఈయనకి చెప్పడం, అతను యాంగర్ అయిపోయి కోపపడడం, కోపగించుకున్న తర్వాత తన మనుషులకు కొంతమందిని పంపించి కిడ్నాప్ చేయించి అక్కడ ఉన్నటువంటి తన గెస్ట్ హౌస్కి పిలిపి తీసుకొచ్చారు. ఇదంతా పోలీసు సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అయింది. ఈ కుర్రాన్ని కిడ్నాప్ చేసి ఒక ఆటోలో తీసుకొని ఈ గెస్ట్ హౌస్కి పట్టుకు రావడం. ఈ గెస్ట్ హౌస్ తర్వాత వాళ్ళు అక్కడ అతను విపరీతంగా కొట్టారు, బాగా కొట్టారు. దర్శనం ఆయన పోలీసులకు చెప్పేది ఏంటంటే నేను ఊరికే 2 దెబ్బలు వేసి మా వాళ్ళని బెదిరించమని చెప్పాను, వాళ్ళు చంపేశారు అని చేత దానికి నాకు సంబంధం లేదు అని దర్శనం పోలీసులు చెప్పినటువంటి వాంగ్మూలంలో ఉంది. తర్వాత రికార్డ్ వీళ్ళు మొత్తం ఇన్వెస్టిగేషన్లో చూస్తే కనుక దర్శనం మొత్తం ఎంటైర్ సీన్లో అక్కడే ఉన్నాడు, పవిత్ర గౌడ కూడా అక్కడే ఉంది. ఇంట్రెస్టింగ్. వీళ్ళిద్దరు అక్కడే ఉన్నారు. ఇది పోలీసులు ఎప్పుడైతే సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారో అప్పుడు మొత్తంగా తెలిసిపోయింది అన్నట్టు. నిజానికి దర్శనం అతన్ని గోడకేసి కొట్టాడు. దాదాపు ఒక 10-15 మంది ఆ కుర్రాన్ని కొట్టారు, ప్రైవేట్ పార్ట్స్ మీద కొట్టారు, అలా చేశారు, ఇలా చిత్రహింసలు పెట్టారు. ఆల్మోస్ట్ ఒక 6 నుంచి 8 గంటల పాటు చిత్రహింసలు చేశారని చెప్పేసి ఒక ఇన్వెస్టిగేషన్, పోలీసుల ఇన్వెస్టిగేషన్. 8 గంటలు ఒక మనిషిని నాన్ స్టాప్గా కొట్టడం, అది వీళ్ళు బౌన్సర్లు ఉన్నారు ఇక్కడ కాబట్టి మినిమం కొట్టారు. ఆ తర్వాత అతను ఎవరో బలంగా వెళ్ళి గట్టిగా గోడకేసి తల కొట్టినప్పుడు అప్పుడు చనిపోయాడు. అంత చిత్రహింసల తర్వాత దెన్ పవిత్ర గౌడ దర్శన్ అక్కడ నుంచి వెళ్ళిపోతూ ఈ శవాన్ని మాయం చేయమని చెప్తే అక్కడ ఇందాక నేను చెప్పినటువంటి రాఘవేంద్ర అనే ఇంకొక ఫ్యాన్స్ అసోసియేషన్ మెంబర్ అతను కొంతమంది కలిసి ఈ శవాన్ని తీసుకెళ్ళి మురిక్కాలలో వేశారు. ఆ మురిక్కాలలో చూసిన ఎవరో ఆ తర్వాత తను బయటికి తీసుకురావడం, ఇతను పలానాన్ని గుర్తుపట్టడం, ఇతను చివరిగా వెళ్ళింది రాఘవేంద్ర అనే వ్యక్తితో అన్న విషయం ఈ రేణుకాస్వామి భార్య పోలీసులకు చెప్పడం. అక్కడ నుంచి తీగలాగారు. ఫస్ట్ రాఘవేంద్ర అనేవాడు నాకేం తెలియదు అన్నాడు, బట్ పోలీసుల స్టైల్లో వెళ్ళేసరికి విషయం అంతా అతను చెప్పేశాడు. అప్పటిదాకా ఇక్కడ ఇందులో దర్శనం ఉన్నాడని కానీ ఏదైనా చిన్న విషయం అనుకున్నారు, ఫ్యాన్స్ మధ్య ఇష్యూ అనుకున్నారు, లేదా పర్సనల్ వీళ్ళిద్దరు ఇక్కడ ఓడడం అనుకున్నారు. ఒక టాప్ హీరో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు ఇందులో, ఒక మాజీ హీరోయిన్ ఇన్వాల్వ్ అయింది. ఇంత పెద్ద తతంగం ఉంది దీని వెనక ఉన్న విషయం రాఘవేంద్ర ద్వారా ఒకటి తెలిసింది అన్నట్టు. దీన్ని తప్పించుకోవడానికి దర్శన ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కానీ రాఘవేందర్ ఇనిషియల్లీ నాతోనే మాట్లాడిండు లాస్ట్ అని చెప్పేది ఉండే కదా. అవును, మాట్లాడినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు, అతను చెప్తున్న సమాధానాలు కొంచెం సఫిషియెంట్గా లేవు. ఏం చెప్పలేదు అంటే ఎక్కడికి వెళ్ళిర్రు అనేసి. ఎక్కడికి వెళ్ళాడు, హి వాస్ ద వన్ హూ స్పోక్ టు మీ, లాస్ట్ మాట్లాడింది నాతోనే. కానీ ఎక్కడికి వెళ్ళిందని నీతో ఏమైనా చెప్పిందా అంటే పోలీస్ ఏమన్నారు? అదే అంటున్నాను, అతను పొంతన లేని సమాధానాలు చెప్పడం. పోలీసులకు ఎక్కడ మనకు ఫస్ట్ డౌట్ వస్తుంది, ఎదుటివాడు ఎప్పుడైతే కన్ఫ్యూజ్ అవుతున్నాడో వీళ్ళకి కొంత డౌట్ వస్తుంది. ఆ డౌట్ క్లారిఫై చేసుకొని స్టేషన్ తీసుకెళ్ళి మాట్లాడడం, కౌన్సిలింగ్ ఇచ్చి మాట్లాడడం, లేదా పోలీస్ స్టైల్ కౌన్సిలింగ్ ఇవ్వడం అనేది ఉంటాయి. అప్పుడు అతను త్వరగా బయటపడ్డాడు. ఒక రకంగా ఈ కేసు చాలా ఫాస్ట్గా బయటకు రావడానికి, ఆ మాట జరిగిన 2-3 రోజుల్లోనే ఇంత పెద్ద నెట్వర్క్ ఉంది వెనకాల, ఇంత పెద్ద మనుషులు ఉన్నారన్న విషయం బయటకు రావడానికి రాఘవేంద్ర అనేవాడే వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్. సో ఆ తర్వాత మనకు మొత్తం జరిగిందంతా చూస్తున్నాం. పోలీసులు అరెస్ట్ చేయడం, ఆ పవిత్ర గౌడను అరెస్ట్ చేయడం, దర్శన్ A2గా, పవిత్రని A1గా, లేదా మిగతా ఒక దాదాపు 12 నుంచి 15 మంది వరకు 15 మంది వరకు ఈ కేసులో ముద్దాయిలుగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. సో పోలీసులు 1 వీక్ కస్టడీకి తీసుకోవడం, ఆ కస్టడీ తర్వాత ఆ కస్టడీ టైంలోనే సీన్ రీకన్స్ట్రక్ట్ చేయడం, ఆ లొకేషన్కి వెళ్ళడం, అక్కడికి దర్శన్ షూ గుర్తులు, వీళ్ళకి సంబంధించిన అన్ని ఆనవాళ్ళు కొన్ని సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ అవ్వడం ఇవన్నీ చూశారు. చూసిన తర్వాత ఈ పవిత్రని A1గా ఇతన్ని, అంటే పవిత్ర చెప్పడం వల్ల ఇతను చంపాడు. కానీ
మై డౌట్ ఇస్ దట్ ఇది సినిమా మాదిరి స్టోరీ ఉంది లిటరలీ. వాట్ ఎవర్ యువర్ టెలింగ్ నేను ఇమాజిన్ చేసుకోగలుగుతున్నా ఇన్ మై మైండ్. ఇలా తీసుకెళ్లారు, 10 సార్లు కొట్టిరు, దాదాపు 18 గంటలు ఆయన కొట్టడం జరిగిందని ఐ కెన్ ఇమాజిన్ ఎవ్రీథింగ్. కాకపోతే ద థింగ్ ఇస్ దట్ పాసిబిలిటీ ఇలాంటివి జరుగుతాయా? బికాస్ హీఈస్ అ సూపర్ స్టార్. నార్మల్ పీపుల్ అంటేనేమో సినిమాలలో దే ఆర్ విలన్స్ కాబట్టి అలా చేస్తారు, డ్యూ టు యాంగర్, డ్యూ టు లేకపోతే భయమనో లేకపోతే జెలసీ అనో, వాట్ ఎవర్ ద ఫ్యాక్టర్స్ దే ఆర్, మర్డర్ ప్లాన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి. నిజానికి ఇక్కడ ఒక విషయం కూడా మనం గమనించాలి. దర్శన్కి కానీ అతని టీంకి కానీ ఇతను చంపే ఉద్దేశం ఉండకపోవచ్చు. ఆల్ ఆఫ్ ఎ సడన్ జరిగి ఉంటుందంట. ఆల్ ఆఫ్ దానికి కూడా ఒక స్పేస్ ఉంది. కాకపోతే ఇక్కడ డౌట్ ఏంటంటే దాదాపు 10-15 గంటల పాటు ఒక మనిషిని టార్చర్ చేయడం అనేది, గంటల పాటు ఒక మనిషిని టార్చర్ చేయడం అనేది వాళ్ళ మోటో కొట్టడం వరకే అర్థం అవుతుంది. చంపాలనుకుంటే ఇమీడియట్గా చంపేసేవాళ్ళు, అయిపోయేది. ఇతను టార్చర్ చేసి కొట్టి వదలాలనుకున్నారు. అంతగానే ఏం చేసి ఉంటాడు? అదే కదా ఇక్కడ ఆ ఫోన్లో ఏం పెట్టాడు ఇతను, లేదా పవిత్ర గౌడ ఫోన్ వీళ్ళు పోలీసులు తీసుకొని ఇతను పంపించిన మెసేజ్లు ఏంటి ఇవన్నీ చూస్తే కనుక ఒక క్లారిటీ వస్తుంటారు. ఇప్పుడు స్వాధీనం చేసుకుంటారు ఇమీడియట్గా. కాకపోతే దానికి ఇతను పంపించినవి టాలీ అవ్వడం, ఇతను ఫోన్ దొరకట్లేదు. ఎందుకంటే చంపి మురికాలలో వేశారు కదా ఇతను. అవును, అక్కడ ఒక మిస్ అయిందా ఇంకెక్కడ మీద దాన్ని ట్రేస్ అవుట్ చేస్తున్నారు పోలీసులు. ఇప్పుడు ఇంకో డౌట్ ఏంటి అంటే నార్మల్గా ఇఫ్ దే రియలీ వాంట్ టు అంటే స్మాష్ హిమ్, అసలు ఆయన ఐడెంటిటీ లేకుండా ఉండాలి అని అనుకుంటే ఈ టెస్ట్లు అవన్నీ ఎంకసీరి. బట్ ఇంకో థింగ్ ఏంటంటే డ్రైనేజ్ కాలువలో ఎందుకు పడేసినారు అన్నది కూడా వీళ్ళకి అక్కడ దగ్గరలో అందుబాటులో ఒకటే ఉంది. ఎక్కువ దూరం తీసుకెళ్ళలేకపోయారు శవాన్ని. ఇతను వెళ్ళిపోయాడు, మాకెందుకు వచ్చిందంట, ఎక్కడ కనబడితే అక్కడ పట్టేసుకున్నాను ఒకటి ఉండొచ్చు. లేదు ఆ డ్రైనేజ్లో వర్షాకాలం కాబట్టి ఆ డ్రైనేజ్లో కొట్టుకుపోతాడు అనుకుని ఉండొచ్చు. కానీ చిక్కుకుపోయాడు అతను. కొట్టుకుపోతే కనుక ఇంకెక్కడికో దూరం వెళ్ళేవాడు. దాని మోటివ్ గురించి పోలీసుల ఇన్వెస్టిగేషన్ డిఫరెంట్ వేలో వెళ్ళేది. సో అక్కడ తట్టుకోవడం వల్ల దొరకడం, కుళ్ళిపోయి ఉబ్బిపోయిన స్టేజ్లో శవం దొరకడం, దానికి రాఘవేంద్ర అనేవాడు ఉంటాం. దానికి ఈ రేణుకాస్వామి వాళ్ళ వైఫ్ రాఘవేంద్రతో కలిసి వెళ్ళడం మొదట చూడడం, ఆమె కంప్లైంట్ ఆధారంగా రాఘవేంద్ర ఇన్వెస్టిగేషన్ ఎంత జరిగింది మనం అమలు. సో ఇది మ్యాటర్ మొత్తాన్ని చూసుకుంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికీ కన్నడ సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి టాప్ హీరోలంతా మెల్లగా రియాక్ట్ అవుతున్నారు. ఏమని లైక్ నో ఇట్స్ అన్ అఫెన్స్ అట్లా ఎట్లనా? ఎందుకంటే దర్శన్ అనేవాడు పెద్ద హీరో, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. వాళ్ళ ఫాదర్ కూడా ఇండస్ట్రీ పర్సనే. ఇతను నాట్ ఓన్లీ హీరో, ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నెపో కిడ్, ఆబ్వియస్లీ నెపో పర్సన్ మైక్లీ. సో ఈ బ్యాక్గ్రౌండ్ పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇటు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది సుమలత ద్వారా. సుమలత ఇప్పుడు ఎంపీ. సుమలతకి ఈయన ప్రచారం కూడా చేశాడు, బీజేపీ ఎంపీ మాండ్యా నుంచి. సో వీళ్ళకి ఆ నెట్వర్క్ ఉంది. కేసుని కొంచెం ప్రభావితం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న పెద్ద మనుషులు అంటే మన భాషలో కాదు, సరే అలాంటి పర్సన్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎవడైనా ఆచితూచి మాట్లాడతాడు. సో అందుకని ఇన్సిడెంట్ జరగగానే ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వాలి ఇమీడియట్గా. దాదాపు 4-5 రోజులు ఆగారు. అందరూ నార్మల్ బ్లేమింగ్ అనుకున్నారు, ఇనిషియల్ స్టేజ్లో బ్లేమింగ్ అనుకున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఇన్వెస్టిగేషన్తో వస్తున్నటువంటి ఇష్యూస్ చూసి నిజంగా శాండల్వుడ్ షాక్ అయింది. ఒక నిజంగా ఇది చేశాడా? ఓపెన్గా చూసుకుంటే కనుక దర్శన్కి యాంగర్ మేనేజ్మెంట్ లేదన్న విషయం తెలుసు ఇన్ని చూసిన తర్వాత. అంటే స్టేషన్ దాకా పోయిన విషయాలు ఎన్ని ఉంటాయి, పోని విషయాలు ఇంకెన్ని ఉంటాయి. సో ఇది అతను యాంగర్ మేనేజ్మెంట్, ఆ విషయం వాళ్ళకి తెలిసి ఉండొచ్చు. కానీ ఒక సహచరుడు, తోటి నటుడు, పెద్ద హీరో, బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇవన్నీ ఆలోచిస్తూ చాలా ఆచితూచి స్పందించడం మొదలుపెట్టారు. సుదీప్ ఏమన్నాడు, న్యాయం జరిగే వరకు వేచి చూద్దాం. సుదీప్ వన్ ఆఫ్ ద టాప్ స్టార్స్, మనకి ఈగ సినిమాలో అతను దీనికి కొంచెం న్యాయం జరిగేలా ముందు రేణుకాస్వామి అతని కుటుంబానికి న్యాయం జరగాలనేది కోరుకుందాం మనం, ముందే తొందరపడి మాట్లాడడం ఎందుకు అని ఒక రకంగా పార్షియల్గా మాట్లాడాడు అతను. ఏమంటుందని బాధితులకు న్యాయం జరగాలన్నాడు, బాధించిన వాడికి శిక్ష పడాలన్నా. ఫస్ట్ డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్ కదా, డ్యామేజ్ హ్యాస్ హ్యాపెండ్. సో దాన్ని బాధితులకు ఎప్పుడు న్యాయం జరిగిద్ది? దే కాంట్ బ్రింగ్ ద బాడీ పర్సన్. సో వీళ్ళు శిక్ష పడిన తర్వాతనే ఒక రకంగా సుదీప్ దాన్ని కొంచెం డీకోడ్ చేస్తే కనుక ఎంతో కొంత ఇచ్చి వదిలించుకోవచ్చు అన్నట్టు పోకూడదు. న్యాయం జరగడం అంటే ఏంటి? శిక్ష పడాలని, శిక్ష పడ్డమే కదా. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు చూద్దాం ఫస్ట్, అప్పుడే తొందరపడి మాట్లాడడం ఎందుకు ఒక రకంగా. ఇంకా ఆ కన్నడ ఇండస్ట్రీలో చాలా మంది తెలుసు, రచితా రామన్ ఒక అమ్మాయి హీరోయిన్ ఉంటుంది. అతను ఆమెకి దర్శన్ అంటే చాలా పెద్ద పిచ్చి. ఆవిడ ఏడుస్తూ పెద్ద పోస్ట్ పెట్టేసింది, దర్శన్ చేసి ఉండకపోవచ్చు, ఏదో జరిగింది, ఇంకేదో జరిగింది, దీన్ని ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉన్నారు. లైక్ చేయి ఉండకపోవచ్చు అంటే ఇప్పుడు వీ హ్యావ్ స్పోక్ అబౌట్ దిస్ సేమ్ ఏమంటాం, ఆయనకి చాలా యాంగర్ మేనేజ్మెంట్ అది ఇది అని చెప్పి. కానీ దెర్ ఇస్ ది సోషల్ మీడియా థింగ్ యాజ్ వెల్. ఒక బ్లేమింగ్ జరుగుతుంది, కావాలని ఆయన చేసి ఉంటాడు అన్న ఛాన్సెస్ ఎక్కువనే కాబట్టి ఆయననే కన్ఫర్మ్గా ఈ కేసులో ఉన్నాడు అనేది. పోలీసుల ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో వీళ్ళిద్దరు ప్రధాన దోషులే, ప్రస్తుతానికి ముద్దాయిలే. వీళ్ళ శిక్ష పడుతుందా లేదా కోర్టులో
ఆ శిక్షను వీళ్ళు ప్రభావితం చేయబోతారా, లేదా కోర్టులను కానీ పోలీసులు కానీ చట్టాన్ని కానీ కొంచెం మేనేజ్ చేయగలుగుతారా, శిక్ష నుంచి తప్పించుకుంటారా లేదనేది మనకు ఫర్దర్గా తెలుస్తుంది. ఇట్లా ఇండస్ట్రీ స్పందించడం అనేది, రియాక్ట్ అవ్వడం అనేది నిజానికి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగినప్పుడు మనకు మలయాళంలో చూసుకుంటే అక్కడ కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. లాస్ట్ హీరో మనకు భావన అనే ఒక హీరోయిన్ మీద లైంగిక దాడి చేయించే ప్రయత్నం చేశాడని చెప్పేసి అక్కడ కూడా తన టాప్ స్టారే. ఆయన మాలీవుడ్ బ్యాన్ చేసింది. ఆయన ఏమి సీన్లో ఇన్వాల్వ్ అవ్వాలా, జస్ట్ బెదిరింపే చేయించాడు, కొంతమంది మనుషులను పెట్టి చేయించాడు. ఈ అమ్మాయిని, భావన అనే అమ్మాయిని. అఫెన్స్ ఆఫ్ కోర్స్. నేను ఏంటి జనరల్గా చూస్తున్నప్పుడు మనకి జనరల్ పర్సన్స్కి ఎట్లా ఉంటుందంటే ఆయన లేడు కదా అక్కడ అన్నట్టు ఒక కామన్ స్టేట్మెంట్ వస్తుంది. చట్టం వేరు కదా, చట్టం వేరు, ఇది జనరల్. చేయించిండు అని ప్రూవ్ అయితే ఆ చేయించిన పర్సన్ కూడా ఎస్ ప్రూవ్ అయింది కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాడు. సినిమా ఇండస్ట్రీ బ్యాన్ చేసింది ఆయన కొంతకాలం. ఈ వాజ్ ద టాప్ స్టార్. కెన్ యు టేక్ అవుట్ హిస్ నేమ్? ఎవరు? దిలీప్. ఓకే. సేమ్ కేసు అది కూడా వాస్తవంగా. పోలీస్ రోల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారా? లేదు, ఆయన మంచి ఫ్యామిలీ స్టార్. అతను ఫ్యామిలీ స్టారేనా? ఫ్యామిలీ స్టార్ అని చేత ఇంకో ఫ్యామిలీ పెట్టాడు ఆయన కూడా. సేమ్ కేసు. ఇప్పుడు ఇక్కడ భావన అనే అమ్మాయిని, ఈమె ఇండస్ట్రీకి సంబంధించిన అమ్మాయి, ఈయన ఫస్ట్ భార్య, ఈమె ఫ్రెండ్. ఈ ఫ్రెండ్కు మోసం చేశాడని చెప్పేసి పదే పదే ఓపెన్గా చెప్పడం వల్ల ఈయన కోపగించి ఈమెను ఏదో ఒకటి చేయాలని చెప్పేసి 4 మనుషులు పెట్టి ఆవిడ వెళ్తున్న కారు మీద అటాక్ చేయించి కారులో దూరారు వాళ్ళు. ఆమెను కొంచెం మాలెస్ట్ చేసే ప్రయత్నం చేశారు. అది కేసు ప్రూవ్ అయింది, అందుకే శిక్ష పడింది. బాలీవుడ్ బ్యాన్ చేసింది. ఇప్పుడు కన్నడకు వచ్చేసరికి అదే క్వశ్చన్ ముందు ఇక్కడ వచ్చింది, దర్శన్ బ్యాన్ చేస్తారా? ఇంకా పెద్దది ఇది. మర్డర్ చేశాడు. చెప్పినప్పుడు లెట్స్ వెయిట్ ఫర్ ద హోల్ థింగ్ టు గెట్ సార్టెడ్, అప్పుడు ఏదైనా బ్యాన్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఉపేంద్ర వచ్చేసి ఏమన్నాడు, ఇలాంటి విషయాలు ప్రభావితం చేయడానికి అవకాశం ఉంటాయి, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కాబట్టి కేసు ఇన్వెస్టిగేషన్ పారదర్శకంగా జరగాలంటే ఎవ్రీథింగ్ షుడ్ బి ఇన్ ద కెమెరా అన్నాడు. వీళ్ళు ఏం చెప్తున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, ఇవన్నీ అండర్ కెమెరాలో ఉంటే కనుక ఒక కన్ఫ్యూజన్ లేకుండా పోద్ది. నీకు ఎప్పుడైనా ఇలాంటివి జరిగినప్పుడు 2 వర్గాలు వస్తాయి జనాల్లో. ఒకడు పాజిటివ్ వైపు ఉంటాడు, ఒక నెగిటివ్ వైపు ఉంటాడు. ఎనీథింగ్ ఆల్సో పాజిటివ్ నెగిటివ్ ఉంటుంది. అదొక కన్ఫ్యూజన్. యాక్చువల్లీ ఆ కన్ఫ్యూజన్ క్లియర్ కావాలంటే ఇదన్నీ కెమెరా సర్వైలెన్స్లో జరగాలి. ఇవన్నీ పెద్దవాళ్ళు ఉన్నారు కదా అని, పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయి ఉన్నారు కదా అని ఎలాంటి జరగడానికి లేదు. ఖచ్చితంగా దీనికి న్యాయం జరగాల్సిందే కేసుకు సంబంధించి. అంచేత దీన్ని ప్రభావితం చేసే అవకాశం ఉంది కాబట్టి కేసుని ఒక కెమెరా సర్వైలెన్స్లో ఉంటే బాగుంటుంది, ప్రజలు కూడా కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు కాబట్టి అతను ఒక స్టేట్ గుడ్ ఐడియా, మంచి ఐడియా. సో అతను పొలిటికల్గా కూడా ఉన్నాడు, పొలిటికల్ పార్టీలో కూడా ఉన్నాడు కాబట్టి, పొలిటికల్ పార్టీ పెట్టున్నాడు కాబట్టి కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడడానికి ప్రయత్నం చేసినట్టు అనుకోవచ్చు. కానీ ఇక్కడ శాండల్వుడ్ నుంచి ఎవ్వరు కానీ దర్శన్ బ్యాన్ చేయాలి అన్న టాపిక్ ఒక్కరు కూడా బయట తీసేవట్లేదు. అసలు ఎవరైనా రెడీ ఉంటారా మూవీస్ చేయడానికి? ఇంత జరిగిన తర్వాత నేను చెప్పాను, ఈజ్ ద బిగ్గెస్ట్ నెట్వర్క్ హిమ్సెల్ఫ్. బట్ స్టిల్ తన ప్రొడ్యూసరు, డిస్ట్రిబ్యూటరు, ఎగ్జిబిటరు, నాట్ ఓన్లీ హీరో, చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్, పెద్ద డిస్ట్రిబ్యూటరు, పెద్ద ప్రొడ్యూసరే. ఈ కెన్ మేక్ సమ్ మూవీస్ హిమ్సెల్ఫ్. అది ఇబ్బంది ఉండదు. అయితే ఓవరాల్గా ఇది జరిగినప్పుడు ఏమవుతుందంటే, మన ఉపేంద్ర చెప్పినట్టుగాను ఎవరు చెప్పినప్పుడు కూడా ఏ పెద్దవాళ్ళు చట్టం సామాన్యుడికి చుట్టం చట్టం ఉన్నవాడికి చుట్టం అని చెప్పేసి చాలా సినిమాల్లోనే డైలాగ్స్ ఉంటాయి. సో అలా కాదు అని ప్రూవ్ అవ్వాలి. ఇంత పెద్ద కేసు, ఒక సాధారణ బక్కపలసిన కుర్రాడు, ఎక్కడో ఒక చిన్న ప్రైవేట్ ఉద్యోగం చేసుకుని ఒక హీరోని అభిమానించిన కుర్రాడు ఆ హీరో చేతిలోనే చనిపోవడం అనేది చాలా విషాదకరమైనటువంటి విషయం. సో ఇలాంటి కేసులు డీల్ చేస్తున్నప్పుడు ప్రజల్లో కన్ఫ్యూజన్ లేకుండా, గందరగోళం లేకుండా ఫర్దర్గా అన్ని పరిశ్రమలకు సంబంధించి ఒక ఐ ఓపెనర్ లాగా, ఒక ఎగ్జాంపుల్ లాగా ఈ కేసు ఇన్వెస్టిగేషన్ ప్రూవ్ అయితే కనుక శిక్ష క్లియర్గా ఉండాలి. ఆల్సో ఇక్కడ ఒకవేళ నిజంగా ప్రూవ్ అయ్యి ఆయనకు ఒకవేళ శిక్ష పడింది అనుకుందాం, దేర్ వాంట్ బి ఎనీ నీడ్ ఆఫ్ బ్యానింగ్ హిమ్. ఏముండదు, ఇంకేముంటుంది, ఆయన పోయి జైల్లో కూర్చుంటే ఇంకేముంటుంది, ఇంకా అయిపోయి ఎంతకాలం ఉంటాడు? అదే వస్తాడు కదా. ఇప్పుడు ఇవన్నీ అట్లీస్ట్ నేను ఏంటంటే, ఇప్పుడు మనకి ఏంటి, ఇప్పుడు మనకు ఫ్రెండ్స్ సర్కిల్ ఎవడైనా బాగా తప్పు చేసాను కొంతకాలం మనం వాడితో మాట్లాడడం, తర్వాత అవాయిడ్ చేస్తాం, టైం పట్టొచ్చేమో. అట్లీస్ట్ మనం వాడికి ఒక శిక్ష వేసినట్టు, మాట్లాడకపోవడం ద్వారా కూడా శిక్ష వేసినట్టు. అలాంటిది ఒక పెద్ద యూనియన్గా ఉన్నటువంటి సెక్షన్లో ఒక తప్పుడు వ్యక్తిని కొంతకాలం బహిష్కరించడం, పక్కన పెట్టడం అనేది రైట్ డెసిషన్. అట్లీస్ట్ అతనికి మా ఒక సమాజం పట్ల వారికి బాధ్యత ఉంది. వీళ్ళు సినిమా హీరోలు ఎంత మాత్రాన దేనికి అతిథులు కాదు, చట్టానికి సమాజానికి అతిథులు కాదు. సొసైటీ పట్ల మాకు బాధ్యత ఉంది. జరిగిన ఇన్సిడెంట్ ఖచ్చితంగా తప్పు. పర్టికులర్గా పర్సన్ అంటారు, ఇండస్ట్రీ హీరో అని అంటారు. సో దట్ ఇండస్ట్రీ పరంగా మేము కొంతకాలం ఇతను బ్యాన్ చేస్తున్నాం, ఇలా చెప్పొచ్చు.
ఒకవేళ బ్యానింగ్ అంటే ఓన్లీ యాక్టింగ్ పర్పస్ చేస్తారా, లేదంటే ఈజ్ ఇన్ టు ప్రొడక్షన్ డిస్ట్రిబ్యూషన్ ఎవ్రీథింగ్ అది దాన్ని కూడా మొత్తం బ్యాన్? అంటే ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉంటాయి. మనకు యాక్టర్స్ టీమ్ ఒకటి ఉంటుంది, ఓకే, ఇప్పుడు మనకు మా అసోసియేషన్ లాగా ఉంటుంది, యాక్టర్స్ అసోసియేషన్ ఉంటుంది, ప్రొడ్యూసర్ అసోసియేషన్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, గిల్డ్ ఉంటుంది, డిస్ట్రిబ్యూటర్స్, ఈ గొడవ అంతా ఉంటాయి. డిఫరెంట్ ఉంటాయి. కాకపోతే ఇక్కడ మన తెర మీద కనపడతాడు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్, అదే ఫైన్లు. యాక్టర్గా కొంతకాలం బ్యాన్ చేయడం అదే పెద్ద పనిష్మెంట్ లాగా. పనిష్మెంట్ ఏం కాకపోవచ్చు, కానీ సినిమా ఇండస్ట్రీ ఇలాంటివి సహించదు అన్న ఒక స్టేట్మెంట్ జనాల్లోకి వెళ్తుంది, ఒక పాజిటివ్ నోట్. అది మిగతా హీరోలు కానీ మిగతా హీరోల ఫ్యాన్స్ కానీ ఒక కైండ్ ఆఫ్ ఉంటుంది. ఇప్పుడు ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హౌ ఆర్ ఫ్యాన్స్ రియాక్టింగ్? ఇది ఒక పెద్ద ఇష్యూ అయిపోయింది ఇక్కడ. దీనికి మీడియాకి ఫ్యాన్స్కి మధ్య కూడా కొంత వార్ జరుగుతుంది కర్ణాటకలో. మీడియా ఏమంటుంది? ఫస్ట్ మీడియా కొంత ఆబ్వియస్గా కొంత ఓవర్ రియాక్ట్ అవుతుంది కదా, మెయిన్ స్ట్రీమ్ మీడియా పర్టికులర్గా. ఆ కూర్చొని మాట్లాడడము, దాన్ని అనాలిసిస్ చేయడం కంటే కూడా వీడు యాంకర్ అవుతుంటాడు. కూర్చున్న యాంకర్ ఎవరు సంబడి ఎవరో ఒకరు విషయం ఏమీ తెలియకుండానే వాళ్ళు చాలా చాలా ఎక్కువ మాట్లాడారు కర్ణాటక మీడియాలో వాస్తవంగా. పర్టికులర్గా కొంతమంది దర్శన టార్గెట్ చేశారు, ఇంకొంతమంది పూర్తిగా వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు రకరకాలుగా. కానీ పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఏంటి, అసలు ఏం జరిగింది, దీనికి సంబంధించి ఎవరు చూడడానికి ప్రయత్నం చేయాలి. ఈ కారణంగా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కంప్లీట్గా ఫ్యాన్స్ చేతిలోను, మిగతా కొంచెం ప్రోగ్రెసివ్ పీపుల్ దాంట్లోనూ బ్లేమ్ అయింది. తర్వాత వాళ్ళు సారీ చెప్పుకున్నారు మళ్ళీ కొంతమంది. వాళ్ళు ఏమన్నారు సార్ అసలు? అంటే చేశాడు దొంగ నాయాలు, మంచోడు కాదు, మనకు అర్ణబ్ గోస్వామి అరుస్తుంటాడు కదా ఓ అని, అలాగ అరిచారు వీళ్ళు కూర్చొని. ఎస్ మర్డర్ చేశాడు దర్శన్, వాళ్ళు ఎవరు చెప్పడానికి? ఎందుకంటే ఇట్లాంటి హిస్టరీ ఉంది కాబట్టి. అదే అన్నాను, ఇప్పుడు దర్శన్ మర్డర్ చేసి చంపేస్తాడు ఎలాగైనా, ఆ హిస్టరీ ఉంది కదా, ఆల్రెడీ మనం చూసాం కదా, ఎన్ని కేసులు చూసాం. చంపేసి ఉంటాడు, ఇంకేముంది కథం, ఈయన లోపల వేయాలి. అదే ఫ్యాన్స్ వండింది సూపర్ ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఆ ట్రోలింగ్ ఇక్కడ ప్రమాదకరమైన విషయం ఏంటంటే, ఒక సామాజికంగా చూసుకుంటే ఒక రెస్పాన్సిబుల్ పర్సన్గా ఉండాల్సినటువంటి మనుషులు హీరోలకు అభిమానుల పేరు మీదుగా మారిపోయి బ్లైండ్గా వెళ్ళిపోతారు. దర్శన్ తప్పే చేయలేదు, వాడెవడు, దర్శన్ చేసిందే రైటు, చంపడం కాదు, నేనైతే ముక్కలు చేస్తాను, ఇంకొకటైతే ఇట్లాగా మాట్లాడడం, దర్శనం వెనకేసుకొచ్చి కొంతమంది మనుషులు హ్యుమానిటీని మర్చిపోయి మాట్లాడడం ఫ్యాన్స్ పేరు మీదుగా అనేది కొంత ప్రమాదకరమైనటువంటి సామాజికమైనటువంటి మార్పు కూడా. ఇది మార్పు అనకూడదు, సామాజికంగా కొంత ప్రమాదకరమైనటువంటి విషయం. వాళ్ళు అభిమానిస్తున్నారు కాబట్టి అతను తప్పు చేయడు, ఒకవేళ తప్పు చేసినా ఓకే అనేది ప్రమాదం. తప్పు చేసినా ఓకే, అది ప్రమాదం, బిగ్ థింగ్, చాలా డేంజరస్, సమాజానికి ప్రమాదం. అది అలాంటి మనుషుల వల్ల ఆ మైండ్ సెట్ కూడా ఒక తీవ్ర రూపం అవుతుంది. అది ఒక ఉగ్రవాదం అంటాం కదా మనం. కమల్ హాసన్ అన్నట్టు విక్రమ్ సినిమాలో తీవ్రవాదం ఉగ్రవాదం ఏం బ్యాడ్ పదాలు కాదు, విషయం ఏదైనా ఒక ఇష్యూ ఎక్కువగా తీసుకుంటున్నప్పుడు తీవ్రం అవుతుంది, తీవ్రవాదం అవుతుంది. సింప్లిఫై ఇలాంటి ఒక నెగటివిటీనే ఎక్కువ ముందుకు తీసుకెళ్ళిపోతే అది తీవ్రవాదం అవుతుంది, అభిమాన తీవ్రవాదం అని వచ్చేదాన్ని. అసలు నాకు ఇంకొక థాట్ ఏమొచ్చిందంటే, ఆ పీపుల్కి ఆయన అగ్రెసివ్ నేచర్ ఎలా నచ్చింది అన్నట్టుగా. అదే అంటున్నాను, తెర మీద కనపడ్డవాడే కరెక్ట్ అనుకునే భ్రమలో ఉంటారు కొంతమంది. తెర మీద హీరో ఆబ్వియస్గా చెడు మీద ఫైట్ చేస్తుంటాడు, బయటకు వస్తే విలన్ అయ్యాడు, చెడు చేస్తూ పోతున్నాడు, ఇది కనపడదు మాకు. అక్కడ హీరో చూసావా, మొన్న ఆ సినిమాలో కటేరానా ఒక సినిమా వచ్చింది రీసెంట్గా, క్యాస్ట్ డిస్క్రిమినేషన్ మీద పెద్ద ఫైట్ ఆ సినిమాలో. అని చేత మా పెద్ద హీరో, మా హీరో సినిమాలే మాకు అంత పెద్ద పోరాటం చేశాడు హీరో క్యాస్ట్ కోసం అంటాడు. ఒరిజినల్గా ఏం మాట్లాడు, అప్పర్ క్యాస్ట్ లేదా అప్రెసరీ క్యాస్ట్ మీద ఏమైనా జరిగితే కానీ అతనే మాట్లాడు. ఒరిజినల్గా సినిమాలో డైలాగులు వేస్తాడు. యాక్చువల్లీ ఇంకో అతనే కాదు, అందరు హీరోలు ఆల్మోస్ట్ మోస్ట్ ఆఫ్ ది హీరోస్ ఆర్ లైక్ దట్. అవును, ఈ రిలేషన్షిప్ అనేది ఉంది కదా పవిత్ర గౌడతోని, ఇస్ ఇట్ ఓపెన్ ఆర్? వెరీ ఓపెన్, ఫ్యాన్స్ నో ఎవ్రీథింగ్ స్టేట్ అంతా అందరికీ తెలుసు. అంటే సోషల్ మీడియాలో కలిసి పోస్టులు పెట్టడము అలా అంతా ఓపెనా? మన గూగుల్లో కొట్టిన వస్తే వాళ్ళిద్దరు కలిసి క్లోజ్గా ఉన్న ఫొటోస్, అది ఓపెన్. పవిత్ర గౌడ దర్శన్ లివ్ ఇన్ రిలేషన్లో ఉన్నారు, చాలా కాలంగా సహజీవనం చేస్తున్నారు, ఇతని కోసమే ఆమె భర్తను కూడా వదిలేసింది అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఆల్సో ఇంకో విషయం ఏంటంటే, ఈ పవిత్ర గౌడ కలిసిన టైమ్, వాస్ హీ మ్యారీడ్ ఆర్ డివోర్స్డ్? ఇతని కోసమే డివోర్స్ ఇచ్చింది. మన దర్శన్ డివోర్స్డ్ కాదు, ఈయనకి భార్య ఉంది, వీళ్ళు డివోర్స్ అవ్వాలా, ఇంకా కొట్టుకుంటున్నారు. కాకపోతే డొమెస్టిక్ వైలెన్స్ కాదు, డివోర్స్ అవ్వాలి అఫీషియల్ గా, లీగల్ గా డివోర్స్ అయిపోతే ఆయన ఇష్టం, ఆయన ఏమైనా చేసుకోవచ్చు కదా. ఆవిడకి ఇష్టం ఉండి ఈయనకి భార్య ఉంది, చట్ట ప్రకారంగా. నేను అదే అనుకుంటున్నా, మేబీ హీస్ డివోర్స్డ్ గై, అందుకే ఫ్యాన్స్ యాక్సెప్ట్ చేసిరేమో. ఈ డివోర్స్ అవ్వాలి ఆయనకి కాలేదు. ఆ కేసులో ఆమెను కూడా వాళ్ళ వైఫ్ ను కూడా తీసుకొచ్చి ఇన్వెస్టిగేషన్ చేశారు పోలీసులు. మీ దగ్గర వస్తుంటాడా, ఆవిడ దగ్గర ఎలా ఉంటాడు, మీ దగ్గరికి ఎలా వస్తుంటాడు, ఈ కైండ్ ఆఫ్ ఒక ఇన్వెస్టిగేషన్. అంటే దర్శన్ ఇలా చేసే అవకాశం ఉందా, ఆ రోజు ఏం జరిగింది, మీ ఇంటికి వచ్చాడా, వాళ్ళ ఇంటికి వెళ్ళాడా, ఆ 2-3 రోజులు ఇట్లా కొంచెం ఉంటుంది కదా పోలీస్ ఇన్వెస్టిగేషన్. అంటే హీస్ డూయింగ్ ఏ బైలింగ్వల్ థింగ్, అక్కడ ఉంటారు కొన్ని రోజులు, ఇక్కడ మోస్ట్లీ ఈవిడికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనేది అందరికీ తెలుసు. పవిత్ర గౌడ్ వైపు తన దగ్గరే ఉంటాడు, విజయలక్ష్మిని పెద్దగా పట్టించుకోవడం అనేది అందరికీ తెలుసు అక్కడ కర్ణాటకలో.
సో అది ఇక్కడ విజయలక్ష్మి కూడా యాక్ట్రెస్ కాదు. కాదు, షీ ఈజ్ అ హోమ్లీ గర్ల్. లేదు. సో అది విషయం. ఇక్కడ మనకి ఈ మొత్తం ఎపిసోడ్లో చూసుకుంటే ఎక్కడ జరిగింది ఇది, ఒక అభిమాని రియాక్షన్ వల్ల జరిగింది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్స్ మర్డర్ లాంటివి అనుకుందాం, ఫర్ సపోజ్ అనుకుందాం ఇప్పుడు, బికాస్ ద థింగ్స్ హ్యావ్ కమ్ అవుట్, మనం కొంచెం సేపు అయితే మాట్లాడుకోవచ్చు దట్ హీ ఈజ్ ఇన్ టు దిస్ అని చెప్పి. ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దాట్ ఏం చేస్తే కరెక్ట్ అంటారు టు దాట్ ఫ్యాన్, టు దట్ ఇన్నసెంట్ ఫ్యాన్ ఏమంటారు? ఇన్నోసెంట్ ఏం కాదు ఇక్కడ, కరెక్ట్. లేదు లేదు లేదు, ఫ్యాన్ ఇన్నోసెంట్ కాదు. ఆహా, ఎంతవరకు ఇన్నసెంట్ అనేది నేనేమంటున్నానంటే, ఇట్స్ లైక్ మా హీరో, మా అభిమాన హీరో అంటే పేరు చెడిపోతుంది అన్న ఫీలింగ్లో మాత్రమే పెట్టిండని నా ఫీలింగ్. టు థ్రెటన్ హర్ ఈస్ అ డిఫరెంట్ థింగ్, కానీ ఆ ఫీలింగ్ దట్ ఇంటెన్షన్ దట్ హీ హ్యాస్ ఈస్ నాట్ మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ అన్న ఫీలింగ్. వస్తాగా క్రిమినల్ ఇంటెన్షన్ లేకుండే, జస్ట్ క్రిమినల్ ఇంటెన్షన్ లేదు, అతను ఆమె థ్రెటన్ చేయడానికి పెట్టాడన్న విషయం కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్లో లేదు, ఆమె కూడా చెప్పలా. కానీ పదే పదే మా ఇద్దరి రిలేషన్ క్వశ్చన్ చేస్తున్నాడు వీడెవడు అనేది ఆవిడ పాయింట్ ఆఫ్ వ్యూ. అయితే ఇక్కడ విషయం ఏంటంటే అసలు ఫ్యాన్ ఎవడు? ఇంట్లో తెచ్చి పెట్టుకున్న తర్వాత ఫ్యాన్ ఎవడు అని అనొద్దు. ఒకటి ఇంతవరకు వచ్చిందంటే హీస్ అన్ ఇంపార్టెంట్ పర్సన్ ఓన్లీ. కాదు, నేనేది అది కాదమ్మా. ప్రాక్టికల్గా చూస్తే ఇతను ఒక అభిమాని, నన్ను అభిమానించని దర్శనం ఎప్పుడు ఈయనకి చెప్పాలా. కరెక్టే, ఆయన సినిమాలు చూసి ఈయన ఫ్యాన్ అయిపోయాడు. ఇంత ట్రావెల్ చేసి వాళ్ళు న్యాచురల్గా యాక్సెప్ట్ చేయరు ఫ్యాన్స్ని. ఐ డూ అగ్రీ, ఫ్యాన్స్ నాకు వాళ్ళు యాక్సెప్ట్ చేశారంటే ఒక ఇంపార్టెంట్ పర్సన్ అని అనుకోనే దే విల్ గెట్ పర్సనల్ లైఫ్. ఇంపార్టెన్స్ ఏం లేదు, ఇతను ఒక బిగ్ ఫ్యాన్, హ్యూజ్ ఫ్యాన్ అంతే. కొంచెం చనివిచ్చారేమో, అదే అంటున్నా, చనివిస్తే నెత్తి మీద వచ్చి కూర్చుంటారు కదా అన్న జరిగింది. వాస్తవంగా రేణుకా స్వామి అనేవాడికి వీళ్ళిద్దరు రిలేషన్తో సంబంధం లేదు, అవసరం లేదు. ఫ్యాన్స్ కూడా హద్దులు ఉంటాయి. ఫ్యాన్స్ పదే పదే హీరోని ఓన్ చేసుకొని దానికి సంబంధించిన అన్ని విషయాలను ఓన్ చేసుకొని, ఇప్పుడు ఏదైతే ఇక్కడ మనకి తెలుగులో చూస్తా ఉన్నాం రెగ్యులర్గా, సందర్భమో అసందర్భమో తెలియదు కానీ పవన్ కళ్యాణ్కి రేణుకా దేశాయికి విడాకులు అయిపోయింది. అది వాళ్ళ పర్సనల్ థింగ్, ఆయన హ్యాపీగా ఉన్నాడు, ఈవిడ హ్యాపీగా ఉంది. మధ్యలో ఫ్యాన్స్ ఉండి ఈవిడ వదిన నెట్టేట్ చేస్తూ ఉంటారు. ఆవిడ వద్దు అని 100 సార్లు చెప్తా ఉంది. ఇప్పుడు కూడా రీసెంట్గా కూడా జరిగింది. నువ్వు అన్లక్కీ అని ఇప్పుడు ఈ రోజు జరుగుతున్నటువంటి విషయం అది. నువ్వు మావాడు డిప్యూటీ సీఎం అయ్యాడు, నువ్వు అన్లక్కీ అని చెప్పేసి మళ్ళీ మొదలు పెట్టారు. దాని మీద మళ్ళీ ఆవిడ ఒక ఈ ఫ్యాన్స్ అనేది వీళ్ళకి ఏం హక్కు ఉంది అసలు? డెఫినెట్లీ లేదు. నువ్వు 100 రూపాయల కన్నా 500 పెట్టి కొనుక్కో, నో ప్రాబ్లం. ఒక 20 అడుగుల కట్అవుట్ ప్లేస్లో ఒక 40 అడుగులు కట్అవుట్ పెట్టి కాదు, నీదోల వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిస్టర్బ్ చేసి, వాళ్ళ పర్సనల్ లైఫ్ని క్వశ్చన్ చేసి, వాళ్ళ లైఫ్ స్టైల్ని క్వశ్చన్ చేసి, వాళ్ళు ఎలా బతకాలో నిర్దేశించడానికి అభిమాని ఎవడు? ఆయన చనిపోయాడు, చంపబడ్డాడు, ఆ మేరకు సింపతి ఉంది. నేను ఆయన గురించి కాకుండా ఒక సగటు ఫ్యాన్స్ గురించి మాట్లాడుతున్నాను. ఫ్యాన్ అంటే ఎలా ఉండాలి, ఎలా ఉండాలని కొలమానం ఏం లేదు. కానీ ఇంకొక ఫ్యాన్ అయినా ఎవరైనా అంటే ఇంకొకళ్ళ పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడే హక్కు మనకు ఉంది అసలు? లేదా మొత్తం ఓన్ చేసేసుకుంటారు కదా, హీస్ అ డై హార్డ్ లైక్ ఫ్యాన్ అన్నట్టుగా. దే నో విచ్ కలర్ హీ ఈస్ వేరింగ్, లైక్ ఏం తింటున్నాడు, ఏమీ తెలియదు, వాస్తవంగా తెలిసి అనుకుంటారు అంతే. అదే నిజమైతే ఈయనకంటే రేణుకా స్వామి కంటే ముందు ఈయనకి పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు కదా, మరి వాళ్ళు ఎందుకు క్వశ్చన్ చేయాలి? సో ఫ్యాన్స్ అనే వాళ్ళకి హద్దులు ఉంటాయి. ఏ ఫ్యాన్ అయినా ఇంట్లో పిలిచి భోజనం పెట్టంగా చూసాం మనం, లేదు ఏదైనా సినిమా ఫంక్షన్ జరిగితే జనరల్గా ఒక ఫంక్షన్లో పెట్టేసి ఇంటి దాకా రానివ్వరు కదా. నీకు ఒక హద్దు ఉంది, నీకు బారికేడ్ ఉంది, దాటొద్దు. నువ్వు పర్సనల్ కావచ్చు, ఫిజికల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. స్టార్స్ ఎలా బిహేవ్ చేయాలంటారు? ఒక్కడు ఎలా ప్రవర్తించాలి, ఒకడు ఎలా బతకాలి, ఒకడు ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఒకడు సమాజం పట్ల ఎట్లా ఉండాలని డిసైడ్ చేసే హక్కు ప్రపంచంలో ఒక్కడి మీద ఇంకొకటికి లేదు. అది స్టార్ కావచ్చు, కామన్ మ్యాన్ కావచ్చు. నువ్వు ఇలాగే ఉండాలి అని చెప్పే హక్కు, నేను ఇలాగే ఉండాలని చెప్పే హక్కు నీకు లేదు, నువ్వు ఇలాగే ఉండాలని చెప్పే హక్కు నాకు లేదు. కానీ హామ్ అయితే చేయొద్దు ఎవరిని, అంతే కదా. అది అంటున్నా నేను, హామ్ చేశాడు కాబట్టి ఇప్పుడు అతను ఏమంటుందని ఎగ్జాక్ట్లీ ముద్ద అయ్యాడు, అంతే కదా. తప్పే, చట్టమే కదా. చట్టాలు ఎలా ఉన్నాయంటే ఈవెన్ సంబడి థ్రెటన్స్ యూ, చంపుతావా లేకపోతే నువ్వు చస్తావా అంటే కూడా యూ కెన్ డై. ఇదే కేసులో చూసుకుంటే డై హార్డ్ ఫ్యాన్స్ అంటాం కదా, ఇప్పుడు మా ఫ్యాన్స్ చనిపోయాడు అని ఎవడైనా సంకల్ గుద్దుకుంటూ ర్యాలీలు తీసాడా? వీడికి న్యాయం జరగాలని మళ్ళీ ఫ్యాన్స్ అసోసియేషన్లో కూడా కొంతమంది ర్యాలీలు తీస్తున్నారు. వస్తాను చావే డై హార్డ్ ఫ్యాన్ అనుకున్నంత మాత్రాన డై అయితే నీకు ఎవరు పట్టించుకోవడానికి ఏం లేదు. సో ఫ్యాన్స్ కూడా కొన్ని లిమిటేషన్స్ ఉంటాయి, లిమిటేషన్స్ బట్టే ఉండాలి. వాళ్ళు చనివిచ్చారనో లేదా ఇంకేదనో వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ పర్సనల్ లైఫ్ని డిసైడ్ చేయాలని చూసుకోవడం కూడా బుర్కత్వం. ఒక రకంగా రేణుకా స్వామి తన హీరోకి ఏదో మెయిల్ చేస్తానికి ప్రయత్నం చేస్తాను అనుకున్నాడు, కానీ అతని పర్సనల్ లైఫ్లోకి వెళ్ళడం తప్పే. దాన్ని
క్వశ్చన్ చేసే హక్కు ఈయనకు లేదు. సింపుల్, నీకు ఆయన దర్శన్ సినిమా బాగుంటే 4 సార్లు చూడు, 5 సార్లు చూడు, నీకు కెపాసిటీ నీకు 100 మందిని తీసుకెళ్ళి చూపించు. బట్ ఆయన ఎలా బతకాలి, ఆయన భార్య చూసుకుంటుంది, ఆయనకు సంబంధించిన విషయం. ఈయన నా దగ్గర రావట్లేదు లేదా ఇంకెక్కడికో పోతున్నాడు ఇవన్నీ చూసుకుని ఆయన భార్య చూసుకుంటుంది, ఆయన కుటుంబం చూసుకుంటుంది. ప్యూర్లీ ఫ్యామిలీ మ్యాటర్ అది. ఇక్కడ ఇన్స్టెడ్ ఆఫ్ మర్డరింగ్ హిమ్, ఒకవేళ దర్శన్ అలా చేయొద్దు, నా ఇష్టపూర్వకంగానే నేను ఆమెతోని పవిత్ర గౌడతో ఉంటున్నాను, ఐఎమ్ గివింగ్ మేబీ సమ్ ఎక్స్ప్లెనేషన్ లైక్ దిస్, లైక్ ఫస్ట్ వైఫ్ కూడా నేను ఇంపార్టెన్స్ ఇస్తున్నాను, దిస్ ఇస్ లైకింగ్, ఇది నా మ్యారిటల్ లైఫ్, ఇది అందరినీ ఈక్వల్గా నేను ట్రీట్ చేస్తాను, నువ్వు రెచ్చిపోకుండా కొంచెం లిమిట్లు ఉంటే అందరం బాగుంటాము అని చెప్పుంటే బాగుంటుండేనా? ఖచ్చితంగా బాగుండేది, కానీ చెప్పలేదు అని మనం అనుకోవడం కూడా లేదు. మనం చెప్పినట్టు ఒకేసారి కొట్టి విపరీతంగా కొట్టేంత వరకు వచ్చిందంటే కూడా అంతకుముందు ఏమైనా చెప్పుండొచ్చేమో, మైట్ బి, లేదా చెప్పలేదేమో. ఏం జరిగినా నువ్వు అన్నట్టుగా కూర్చొని మాట్లాడి, ఏనే కాకపోయినా నిజానికి అంత పెద్ద స్టార్ ఇక్కడ దాకా వెళ్ళక్కర్లా, ఎవరితో కూర్చొని లేదు ఆ అమ్మాయికి వీడేదో అసభ్యకరమైన మెసేజ్లు పంపించాడు, ఆవిడకి ఏదో చెప్పారు కదా, కేసు పెడితే అయిపోయా, పోలీసులు చూసుకుంటాడు. డెఫినెట్లీ నువ్వు కొట్టాలనుకున్నది పోలీసులు కూడా కొట్టించవచ్చు. ఇంకా పోలీసులు దారుణంగా కొట్టేవాళ్ళు, దెబ్బ కనపడదు, రక్తం బయటికి రాదు, వాడు లైఫ్ లాంగ్ సఫర్ అవుతాడు. ఇంకోసారి ఆ జోలికే పోయేటాడు కాదు. కేసే కదా, వన్స్ కేసు అయిపోతే లైఫ్ ఇస్ స్పాయిలింగ్ థింగ్. వాడు బతికేదో వాడు బతికేస్తాడు ఇంకా బయటకు వచ్చి. ఈయన పర్సనల్గా తీసుకోవడం అనేది నేరం, చట్టాన్ని చేతిలోకి తీసుకోవడం తప్పు. డెఫినెట్లీ తీసుకోవడం కాకుండా ఒక హత్యకి కారకుల్లో ఒకడయ్యాడు. ఇదంతా ఎందుకు జరిగిందంటే బికాస్ ఆయనకు చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి, ఆయన ఒక సూపర్ స్టార్ కాబట్టి నేను ఏదైనా చేయొచ్చు అన్న ఫీలింగ్లో జరిగింది అని అనుకుంటున్నాను. జరగవచ్చు, ఒక అతను అరగంటగానే మనకు రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి. అట్లా ఏముంది నేను పిలిపించిన దెబ్బలేసానా అని చెప్పడానికి అది కూడా అయి ఉండొచ్చు, లేదా మిగతా చుట్టుపక్కల వాళ్ళు అత్యుత్సాహం ప్రదర్శించుకున్న హీరో ముందు ఎప్పుడు ఉంటున్నాడు, వీళ్ళు ఒక 4 దెబ్బలు గట్టిగా కొట్టొచ్చు. ఆ టైంలో ఈయన వారించాల్సి ఉండాలి. అసలు ఇవన్నీ కాదు, సింపుల్గా ఏంటంటే వీళ్ళు కుర్రాన్ని తీసుకెళ్ళి కిడ్నాప్ చేయడం తప్పు. ఫస్ట్ మిస్టేక్ కిడ్నాప్ చేశారు, తీసుకెళ్ళి ఒక ప్రైవేట్ ప్లేస్లో పెట్టి చిత్రహింసలు పెట్టారు, కొట్టారు, ఇదంతా తప్పే కదా, లీగల్గా తప్పే కదా. అక్కడ తప్పు చేశాడు ఇతను ఇంకొకలా లైఫ్లోకి వెళ్ళకుండా ఉండాల్సింది, కంట్రోల్గా ఉండాల్సింది ఈ పర్సన్ కూడా తప్పు చేశాడు. ఆ తప్పుకి ఇతనికి మరణ శిక్ష కాదు, ఒక చిన్న వార్నింగ్ సరిపోద్ది. అదే ఇక్కడ దర్శన్ చేసిన తప్పు, దర్శన్ అంటే టీం చేసిన తప్పు ఇదే. ఇప్పుడు దర్శన్ ఒక డిఫెన్స్ అంటున్నారు కదా, నేనేదో 2 కొట్టుమన్నా కానీ వాళ్ళు మాత్రం కొట్టేసిండ్రు, మొత్తం చంపేసిండ్రు. మిగతా వాళ్ళందరూ కూడా దర్శన్కి వ్యతిరేకంగానే సాక్ష్యం చెప్పారు. అతను చెప్తేనే కొట్టామని, అతను చెప్పినా ఈ కొట్టిన ఒకటే కదా చట్ట ప్రకారం. హత్య చేసిన వాడు కంటే చేయించిన వాడు కూడా సేమ్. సో అతను పక్కనే ఉన్నాడు మీకు కొట్టినప్పుడు, మరి అదే నిజమైతే ఆయన ఆపాలి కదా మమ్మల్ని. ఈ సాక్షులంతా నీకు దర్శన్కి వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు మరి వీళ్ళు ఏమైనా ఫర్దర్గా ప్రభావితం అవుతారా, రాబోయే రోజుల్లో కోర్టుకు వాయిదాలు పెట్టి తిరుగుతున్న టైంలో ఏమైనా ఎఫెక్ట్ అవుతారా లేదా తెలియదు. కానీ ప్రస్తుతానికైతే దర్శన్ ఈ కేసులో పవిత్ర గౌడ స్ట్రాంగ్గా ఇరుక్కున్నారనేది మాత్రం వాస్తవం. మరి వీళ్ళకి ఏ శిక్ష పడుద్ది, మన చట్టం ఎలాగా పనిచేస్తుంది, న్యాయస్థానాల్లో వీళ్ళకి ఎలాంటి జరుగుతుంది అనేది మనకు చూడాలి ఫర్దర్. కొత్త చట్టంకి ఐపీసీ మొత్తం రద్దు చేయబడింది, రద్దు కాదు, ఇట్ విల్ ఆల్సో బీ దేర్. అండ్ భారతీయ న్యాయ సంహిత 2023లోనే వచ్చిందనమాట. మేబీ దాని ప్రకారం కూడా కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వచ్చినాయి కాబట్టి హీఈస్ హ్యావింగ్ దట్ ఇంటెన్షన్. ఇట్స్ ప్రూవ్ దట్ ఒక ఇంటెన్షన్ ఉంది అని, కొట్టినా అట్లా కాదు. అల్టిమేట్గా మర్డర్ అయితే జరిగిపోయింది అని ఒకవేళ ఇంటెన్షన్, మ్యాలిఫైడ్ ఇంటెన్షన్ ఉంటే డెఫినెట్లీ దేర్ విల్ బి అ పనిష్మెంట్. ఎస్ ఉండాలి. ఇలాంటి వాళ్ళకి పెద్ద వాళ్ళకి పనిష్మెంట్ పడుతున్నప్పుడే చట్టం మీద న్యాయస్థానం మీద సామాన్య ప్రజలు కూడా ఒక నమ్మకం ఏర్పడుతుంది. ఆ నమ్మకాన్ని మరింత పెంచే దిశగానే కర్ణాటక పోలీసులు అక్కడ న్యాయస్థానాలు పనిచేస్తాయని కోరుకుంటాం. అంతకుమించి మనం ఏం చేయలేం కదా. దట్స్ ఇట్. వెళ్ళిపోదామా? థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ అస్. సో దట్స్ ఇట్. ఈరోజు ఎపిసోడ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా జరిగిందని వీ హోప్ యూ లైక్డ్ ఇట్. దిస్ ఇస్ శ్రియా సైనింగ్ ఆఫ్. బాయ్.